ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధమై ఉన్నారని నమ్ముచున్నాం. యేసయ్య మీతో మాట్లాడడానికి చాలా సంసిద్ధమై ఉన్నాడు. మీ దుఃఖం ఏంటో తెలుసు, మీ బాధ ఏంటో తెలుసు, మీ హృదయంలో చెలరేగుతున్నటువంటి తపనేంటో దేవుడికి బాగా తెలుసు. మీకేం ఆ వాక్యం అవసరమో, మీరు ఏది చెబితే ఓదార్చబడతారో, మీ గుండెలో ఉన్న దుఃఖానికి ఏ మాట కావాలో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. ఆలోచన పుట్టకముందే, సమస్య పుట్టకముందే, కష్టం పుట్టకముందే, శ్రమ మీ యొద్దకు పుట్టి రాకముందే ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎలా ఓదార్చాలో. కనుక ఈరోజున మనం దేవుని మాట శ్రద్ధగా వింటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరి తలలు వంచి అందరు ఏక మనసుతో ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకైతే చెబుదాం. యేసయ్యా, మాట్లాడే దేవుడవు, దుఃఖముతో శ్రమతో మాట్లాడే దేవుడవు, యాతనతో మాట్లాడే దేవుడవు తండ్రి నాయన, అద్భుతం చేసే దేవుడవు నీవు తండ్రి. ప్రభు ఆ స్తోత్రము నాయన, హృదయాంతరంగంలో దాగిన దుఃఖము శాపము ఎరిగిన దేవుడవు నాయన. ప్రభు మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలో జీవం ఉన్నది, శక్తి ఉన్నది. ప్రభు ఎంతమంది కన్నీటితో ఎదురు చూస్తున్నారు, సమస్యల మధ్యలో ఎదురు చూస్తున్నారు, వ్యాధుల మధ్యలో నొప్పి, బాధ, రోదన మధ్యలో ఎదురు చూస్తూ ఉన్నారు, అసమాధానంతో మెలికలు తిరిగిపోతూ ప్రభు అయ్యా అయ్యా ఎక్కడైతే ఉన్నాడో అయ్యా, ఎక్కడైతే పడి ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తండి అయ్యా, వారందరూ దర్శించండి అయ్యా, సంధించండి దేవా, బ్రతికించండి ప్రభు. మీ వాక్కును పంపి నాయన విడిపించండి, మీ వాక్కును పంపి విడిపించండి తండ్రి. మీరు సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. అద్భుత కార్యం నడిపించండి తండ్రి, అద్భుత కార్యము చేసి నడిపించండి, ఆశ్చర్య కార్యము చేసి నడిపించి సహాయం చేయండి. కృప 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 యేసయ్య కృప, యేసయ్య కృప, యేసయ్య కృప. మీ కృప చేత నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి, ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి. చూద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటాం. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. భోజనమునకు ప్రతిగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. కొంతమంది జీవితాలు వడ్డించిన విస్తరలాగా ఉంటాయి, కానీ దానిలో ఉన్నటువంటి ఒక్క లోపాన్ని బట్టి ఆ జీవితం అంతా, ఆ భోజనం అంతా నిట్టూర్పుగా మారిపోతుంది, నిరాశగా మారిపోతున్నది, నీరు గారిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, కొన్ని కుటుంబాల్లో అందమైన భార్య ఉంటుంది, అందమైన భర్త ఉంటాడు, మంచి శాలరీస్ ఉంటాయి, ఇద్దరు మంచి హోదా కలిగిన వాళ్ళు ఉంటారు, కానీ ఇంట్లో సమాధానం ఉండదు. ఒకరంటే ఒకరికి అనుమానం, ఒకరంటే ఒకరికి బాధ, ఒకరు ఘనంగా ఉంటే ఇంకొకళ్ళు బాధతో విల్లవిల్లాడిపోతూ ఉంటారు. సో ఈ విధంగా కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఎప్పుడు అనుమానాలు, ఒకరంటే ఒకరికి అనుమానాలు. ఎవరికైనా ఫోన్ వస్తే భర్తకు వస్తే భార్యకు అనుమానం, భార్యకు వస్తే భర్తకు అనుమానం. ఈ విధంగా ఎప్పుడు కూడా మరి తర్జన భర్జన పడిపోతూ ఉంటారు. దేవుడు కూడా అనేకమైన కుటుంబాలు, అనేకమైన వ్యక్తిగత జీవితాలు కూడా ఈ అనుమానంతో, బాధతో మరి అనేక విధాలు నలిగిపోతూ ఉంటాయి. అందుకే చెప్తాను, ఈ రోజున వడ్డించిన విస్తర లాంటి జీవితం మనం సంపాదించుకోవచ్చు, కానీ తను అనుభవించే భాగ్యం మాత్రం దేవుడే ఇవ్వాలి. దేవుడు లేకపోతే మనకి ఎన్నున్న శూన్యమే. అటువంటి ఒక పట్టణాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదే పట్టణం అంటే సొదొమ గొమొర్రా పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందో తెలుసా? చూద్దాం ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. అందరు బైబిల్ తీయండి, నాతో పాటు కూడా ఈ మాట చదవండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను. జాగ్రత్తగా వినండి. అదంతా సోయరుకు వచ్చేంత వరకు కూడా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. వాహ్, ఎంత మంచి మాట, ఎంత మంచి వర్ణన ఇది చూడండి. యెహోవా తోటలాగా ఉందంట. దేవుడే ఒక తోటగాని వేసుకుంటే ఆయన కోసం ఎలా వేసుకుంటాడు, ఎంత అందంగా ఆయనకున్నటువంటి మహాజ్ఞానంలోంచి ఎంత చక్కని తోట వేసుకుంటాడు, ఎంత చక్కని లతలు సృష్టించుకుంటాడు ఆయన. ఆ కొండలు కోనలు చూస్తున్నప్పుడు, వాటి మధ్య జలపాతాలు చూస్తున్నప్పుడు కదా, వాటి పక్కనే మరి ఎగసిపడుతున్నటువంటి సముద్ర తరంగాలు చూస్తున్నప్పుడు, వాటి చుట్టూన్నటువంటి కరుడు కట్టిన బండలు చూస్తున్నప్పుడు, పైన ఆకాశం అదే టైంలో మెరుస్తున్నటువంటి ఆ చంద్రబింబం చూస్తున్నప్పుడు, ఆ చుట్టుపక్కలటువంటి తారలు చూస్తున్నప్పుడు అసలు ఆ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందండి. అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నీరెండలో ప్రకాశిస్తున్నటువంటి ఆ నీళ్ల మీద పడుతున్న సూర్యకిరణాలు చూసినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవన్నీ దేవుడు తన కోసం తను చూసినప్పుడల్లా, తన పిల్లలు చూసినప్పుడల్లా వారికి సంతోషం ఉండటం కోసం సృష్టించినటువంటి సృష్టి. ఒకవేళ దేవుడు తన కోసం ఒక తోట వేసుకుంటే ఎంత బాగేసుకుంటాడు, ఎంత అద్భుతంగా నాటుకుంటాడు. అలాగే ఉందంట సొదొమ గొమొర్రా పట్టణం. దేవుడు అంత అందంగా చూడగానే ఇది మహా అద్భుతమైనటువంటి నగరం అన్నట్లుగా దేవుడు ఆ నగరాన్ని చేసుకుని ఉన్నాడు. ఆ నగరం అలా కట్టబడింది యెహోవా తోట వలె. యెహోవా గాని తోట వేసి ఉంటే
ఎట్లుంటుందో అలా ఉందంట. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. కొన్ని బొమ్మలు, కొంతమంది శిల్పకారులు బొమ్మలు గీస్తూ ఉంటారు. కొన్ని పేర్లు చెప్తే, పలానా ఆయన పేరు చెప్తే, అబ్బా ఆయన బొమ్మ సూపర్, ఆయన ఆర్టిస్ట్, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పేసి ఆ బొమ్మను బట్టి ఆయన్ని పొగుడుతూ ఉంటారు. అలాగే దేవుని సృష్టి ఎంత బాగుంటుందో. ఈ ప్రకృతిని చూసినప్పుడు మనం, దేవుడు మనకు తెలియనటువంటి చాలా కొండలు, కోణాలు, పర్వతాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ టూరిస్టులు వెళ్ళి మనకు చూపిస్తుంటారు, ఇదిగో ఇక్కడ సూర్యుడు ఉదయిస్తాడు, ఇదిగో సూర్యుడు ఇక్కడ అస్తమిస్తాడు, ఇదిగో ఇక్కడ మంచు పర్వతం ఉంది, చూడండి మంచు ఎలా కరుగుతుందో, ఎలా ప్రవహిస్తుందో, చూడండి అగ్నిపర్వతాలు ఎలా ఉన్నాయి అని చూపిస్తుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సృష్టిని చూసినప్పుడు కదా. అయితే మరి దేవుడు తన కోసం ఒక తోటను నాటుకుంటే ఎలా ఉంటుందో, ఆ సొదొమ గొమొర్రా పట్టణం అలా ఉందంట. అంతేకాదు అది ఐగుప్తు దేశంలాగా ఉంది. ఐగుప్తు అంటే ఎట్లా ఉంటుంది? హై టెక్నాలజీ, ఇప్పటికి కూడా అంతుపట్టినటువంటి టెక్నాలజీ. ఇంత మరి సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా అంతుపట్టినటువంటి గొప్ప టెక్నాలజీ కలిగినటువంటి ప్రదేశం అది. ఇప్పటికీ ఆ పిరమిడ్స్ ఎలా కట్టారు, అంత పెద్ద పెద్ద రాళ్ళు పైకి ఎలా, అంత ఎత్తుకి ఎలా ఎత్తారో అర్థం కాకుండా ఆ రోజు పిరమిడ్స్ కట్టారు కదా. సో అంతటి హై టెక్నాలజీ కలిగినటువంటిది, సమృద్ధి కలిగినటువంటిది. ప్రియ దేవుని బిడ్డ, ఐగుప్తు దేశంలో కరువు ఎప్పుడూ వినపడలే. అనేక దేశాలు కరువు వినబడింది, కానీ ఐగుప్తు దేశంలో ఒకేసారి యోసేపు కాలం మనం చూస్తున్నాం, ఇంకెప్పుడు మనం చూడట్లేదు. అది కూడా కరువు రాకముందే దేవుడు దర్శనమిచ్చి ఆ కరువు నుంచి ఆ ప్రాంతాన్ని విడిపించాడు దేవుడు. సో అంత సమృద్ధి. అంతేకాదు అది నీళ్లు పారు దేశము. 3 రకాల ఆశ్రదాలు ఉన్నాయి ఇక్కడ. నీళ్లు పారే దేశం. నీళ్లుంటే ఆ ప్రాంతంలోకి ఏది కొద్దు ఉండదు. నీళ్లుంటే పచ్చిక బయళ్ళు ఉంటాయి, నీళ్లుంటే పశువుల మందలు ఉంటాయి, నీళ్లుంటే పాలు ఉంటుంది, నీళ్లుంటే తేనెలు ఉంటాయి, నీళ్లుంటే ఇండస్ట్రీస్ ఉంటాయి, నీళ్లుంటే ప్రజలు ఉంటారు, నీళ్లుంటే చెప్పండి గోపురాలు ఉంటాయి అక్కడ, నీళ్లుంటే దేవాలయాలు ఉంటాయి అక్కడ, నీళ్లుంటే చాలండి అక్కడ అన్నీ ఉంచుతారు. ఇంకా తోటలు కదా, ఇండస్ట్రీస్ ఎంత గొప్పగా అక్కడ చేస్తారు. ఫలవృక్షాలు అద్భుతంగా అక్కడంతా ఒక స్వర్గంలాగా తయారు చేసి పెట్టేసి ఉంచుతారు. సో దీనికి అన్ని రకాలుగా దేవుడు తోటలాగా ఉంది ఐగుప్తు దేశం. అలాంటి ఉన్నతమైనటువంటి మరి ఆ జ్ఞానం, ఆ కాపుదల, ఐగుప్తు దేశంలాగా ఉన్నతమైన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. యుద్ధానికి కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి పరికరాలు ఉన్నాయి ఆ రోజులోనే వాళ్ళకి. అందరికంటే వేగంగా పరిగెత్తే గుర్రాల రథాలు ఉన్నాయి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ దేశంలో నీళ్లు ప్రవహించే దేశం అది. నీళ్లు ప్రవహిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అందుకని ప్రియ దేవుని బిడ్డ, అన్ని రకాలుగా దేవుడు ఆ దేశాన్ని దీవించాడు. అంతేకాదు అక్కడ ప్రజలు ఎటువంటి వారంటే వాళ్ళు ఒకే మాట మీద ఉంటారు. చిన్నవాడు మొదలుకొని వృద్ధుల వరకు ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళు ఏదన్నా కావాలంటే అందరూ వెళ్ళిపోయి ఒకే మాట మీద దాన్ని పొందుకుందాక వదలరు. కొత్తది ఏదైనా అప్డేటెడ్ ఏమైనా వచ్చింది అంటే మునుపెప్పుడు చూడండి ఏదైనా అప్డేట్ వచ్చింది, మునుపెప్పుడు చూడండి ఏదైనా వచ్చింది వాళ్ళ ఊరు అంటే అందరూ వెళ్ళి దానికి కావాలనుకుంటారు. అందరూ ఒకే మాట మీద ఉంటారు. ఏదన్నా కావాలంటే వాళ్ళు పొందేదాకా పట్టుదలతో దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అటువంటి పట్టణం అది. ఎంతోమంది యవనస్తున్నటువంటి పట్టణం. వృద్ధులు సహితము ఏదైనా అప్డేటెడ్ ఏదైనా వచ్చిందంటే వృద్ధులు సహితము వాళ్ళ వయసును మర్చిపోయి కూడా పని చేయడానికి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. సో ఇటువంటివి ఉన్నాయి. అయితే వాళ్ళకున్నటువంటి మరి ఈ బలాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, పట్టుదలను దేనికోసం వాడుతున్నారయ్యా అంటే పాపం కోసం, శరీరాశను నెరవేర్చుకోవడం కోసం, శరీర తత్వాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, దేవునికి ఇష్టం లేని పనులు తలమునకలైపోవడం కోసం, దేవునికి ఇష్టం లేనటువంటి రాజ్యములు మైమరిచిపోవడం కోసం, దేవునికి నచ్చని పనులు రాత్రి మగలు కొట్టుమిట్టాడటం కోసం, ఇది వాళ్ళు చేసేటువంటి పని. దేవుడు ఇంతగా ఆస్వాదిస్తే ఆ దేశంలో హై టెక్నాలజీ ఇచ్చి ఆ దేశంలో దేవుని బిడ్డ పాలు తేనెలు ప్రవహించినట్లుగా ఆ యొక్క ప్రాంతాల్లో నదులు ప్రవహింప చేసి అయినా నీళ్లుపారు దేశంగా చేసి దేవుడు తోటవలే ఉంచితే అన్ని రకాలుగా ఆస్వాదిస్తే అక్కడేమి మరి తెలంగాణ లాగానో లేకపోతే ఒరిస్సా లాగానో అక్కడేమి కరువు లేదు. అక్కడ దేశంలో పిల్లలేమో మరి వలస పోవట్లేదు. అయ్యో మా దేశంలో ఏం పనులు లేవు, మా రాష్ట్రంలో పనులు లేవు, మేము వెళ్తాం ఇంకొక ఊరు అని చెప్పేసి వెళ్ళడం లేదు. కొన్ని డ్రై ఏరియాల్లో అందరు ప్రజలంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 1 సంవత్సరం రోజులు వేరొక ఊరిలో ఉండి 1-2 సంవత్సరాలు ఉండి వస్తారు. వచ్చి అప్పుడు అక్కడ పనులన్నీ చేసుకుని డబ్బులు చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఈ విధంగా ఉంటుంది. వలసపోతుంటారు. ఎప్పుడు ఇళ్లలో ఉండరు. ఖాళీ ఇళ్ళు తాళాలు వేసి ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే అందరూ ఉన్నారు. ఊరి గవిని దగ్గర పెద్దలు కూర్చొని ఉంటారు. ఎప్పుడు పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అటువంటి మంచి కంట్రీలో, దేశంలో వాళ్ళు చేసే దేనికోసం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, పాపం కోసం, శరీరం తృప్తిపరచుకోవడం కోసం, కంటిని తృప్తిపరచుకోవడం కోసం,
దేవునికి విరుద్ధమైన వాటిలో ఇష్టాన్ని పెంచుకొని, దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడు దాన్ని హత్తుకొని, దేవుడు దేన్ని వద్దంటున్నాడో, దేన్ని పాపమని చెప్పాడో దాన్నే హత్తుకొని జీవించేటువంటి భయంకరమైన పరిస్థితి. ఒకసారి నేను ఒక స్టోరీ చదివాను. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు కాలేజీలో ఉన్నప్పుడు. ఆ పిల్ల ససేమర వద్దు అని చెప్పింది. ఆ సిస్టర్ వద్దని చెప్పిన వెంటనే ఈయన ఏం చేశాడు తెలుసా? ఆమె తర్వాత చదువుకొని డాక్టర్ కంప్లీట్ చేసేసి డాక్టర్గా ఒక ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆడపిల్లలాగా ట్రాన్స్జెండర్ లాగా మారి ఎట్లొచ్చి వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళిద్దరికి క్లాసులు తెప్పించేసి వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు విడిపోయినట్లుగా వాళ్ళిద్దరి మధ్యలో మరి గొడవలు పెడతా ఉండేది. ఏంటి అంటే మరలా ఆశ ఏంటో తెలుసా? వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఈమె దగ్గరై మరలా మరి పురుషుడైపోయి, ఇప్పుడు స్త్రీగా ఉంది కదా, మళ్ళీ పురుషుడైపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలి అంటే తన జీవితం అంతా ఎప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ఇలా గడుపుతున్నాడంటే ఊహించుకుంటూ తన జీవితం అంతా నాశనం చేసుకొని ఈ విధంగా నేను మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఎంతవరకైనా తెగిస్తాను, ఎంతకాలం ఎదురు చూస్తాను నేను. ఒక శరీరాశి కోసం, ఒక నేత్రాశి కోసం మారి చెయ్యకుండా పనులు చేస్తూ చివరికి దేనికోసం, దేని సంపాదించడానికంటే ఆ అమ్మాయిని సంపాదించాలి. ఎంతకాలం ఉంటుంది ఈ జీవితాలు, ఎంతకాలం ఉంటాయి అందాలు, ఎంతకాలం ఉంటాయి అట్రాక్షన్స్? అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు? దేవుడు ఏంటి, ఏ పర్పస్లో మనల్ని పుట్టించాడు? మన సొంత ఆలోచన నెరవేర్చుకోవడానిక? మన సొంత శరీర కార్యాలు, తుచ్చమైన అభిలాషలు నెరవేర్చుకోవడానిక? దానికోసం జీవితం అంతా వెచ్చించుకోవడానిక? దేవుడు ఎందుకు పుట్టించాడంటే నీ పట్ల నువ్వు అనుకున్నంత చిన్న ఆలోచన కాదు, నువ్వు అనుకున్నంత చిన్న ప్రణాళిక కాదు, చాలా పెద్ద ప్రణాళిక ఉంది దేవుడికి నీ పట్ల. ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నువ్వు ఏదైతే పట్టుదలతో కావాలని పరిగెత్తి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నావో అది నిజంగా దేవుని దృష్టికి అది సరైనది కాకపోతే నీ టైం వేస్ట్ అయిపోయింది. నీ జీవితం అగమ్య గోచరంగా మారబోతున్నది. నీ జీవితంలో గమ్యం లేకుండా కొట్టుకొని పోబోతున్నావు. గాలిని పట్టుకున్నట్టుగా పట్టుకొని పోబోతున్నావు. గాలికై ప్రయాసపడినట్టుగా అవుతుంది నీ జీవితం. తర్వాత చూస్తే నీ చేతిలో ఏముండదు. కాలం అయిపోయి ఉంటుంది, దిక్కు తోచని పరిస్థితి అయి ఉంటుంది, శరీరంలో బలం అయిపోయి ఉంటుంది, జ్ఞాపక శక్తి పోయి ఉంటుంది, కంటి చూపు తగ్గిపోయి ఉంటుంది, చెవులు వినికిడి అయిపోయి ఉంటుంది. అయ్యో నా జీవితం, ఒకప్పుడు ఎలా ఉన్నా నేను, అయ్యో దీనికోసం నేను ఎంత ప్రయాసపడ్డాను. ఏడవలసింది ఇంకప్పుడు కూర్చొని దిక్కులు పెక్కటిలేలాగా ఏడవలసింది మన జీవితాలు. ఏముండవు ఇంకా. అయ్యో ఎందుకు ఇలా చేశాను, చాలా బాధ కదా. సో ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో దేవదూతలు వచ్చారు ఒక రోజున. ఎందుకో తెలుసా? పట్టణాన్ని నాశనం చేయడానికి. దేవుడే విసిగిపోయాడు ఆ పట్టణాన్ని బట్టి. చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు వ్యభిచారాత్మతో పట్టబడి ఆ కామాతురతతో రాత్రింబగళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే ఆ కొత్త వాళ్ళని పట్టుకొని వాళ్ళని పాడు చేసేదాకా ఆ రోడ్డు నుంచి పోరండి వాళ్ళు. ఊరు కదిలి వస్తారు. అందరూ ఒకే దానికోసం ప్రోకులాడుతున్నారు, అందరూ ఒకే మాట మీద ఉంటారు, అందరూ పట్టుదల బట్టి ఉంటారు. కానీ ఆ పట్టుదల దేనికోసం తెలుసా? శరీరాశ తీర్చుకోవడం కోసం, నేత్రాశ తీర్చుకోవడం కోసం. దేవుని బిడ్డ అటువంటి వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. సో ఇటువంటి సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరైనా చూస్తున్నాడు ఏమంటారు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణం అది గ్రీన్ సిటీ అండి. బెంగళూరు గురించి అందరూ అంటారు గ్రీన్ సిటీ అండి. కానీ దాని గురించి ఒక్కోసారి రాస్తారు హాస్టల్స్, ఆడపిల్ల హాస్టల్స్. వాళ్ళ వెనకాల పొలాలు ఉంటే హాస్టల్ వెనకాల క్లీన్ చేద్దామని పోతే బస్తాలు బ్రాందీ బాటిల్స్ అంట, బస్తాలు మత్తు పదార్థాలు, ఆ కాగితాలు, చిత్తు కాగితాలు భయంకరమైనవి. అది చెప్తుంటే కడుపులో దేవినట్టు అయిపోయింది పరిస్థితి చూస్తే. ఆడపిల్ల హాస్టల్స్ ఉన్నాడు. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? గ్రీన్ సిటీ. లోపలంతా భయంకరమైనటువంటి కారు చీకటి, డార్క్ సిటీ, ఎవరికి కనబడినటువంటి డార్క్ క్రియలు. అందుకే పట్టణాలు నాశనం అయిపోతున్నాయి, ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పేరొకటి, లోపల జరిగేది ఒకటి, పేరొకటి, ఊరొకటి. దేవుని బిడ్డ, దేవుడు ఏ చీకటిని చూడగలుగుతున్నాడు, ఎక్కడైనా మనిషి జీవితాన్ని చూడగలుగుతున్నాడు. దేవునికి మరుగైన ప్రపంచంలో ఏది లేదు. నువ్వు ఎక్కడ దాగి చేసినా, ఎక్కడ ఆలోచించినా, ఏం చేయాలని చూసినా, మనుషులకి ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుసు. నీ సృష్టికర్త తెలుసు. నీ మనసు సృష్టించిన వాడికి నీ మనసు ఏంటో తెలుసు. నీ చెవి సృష్టించిన వాడికి నువ్వేం వింటున్నావో తెలుసు. నీ కన్ను సృష్టించిన వాడికి నువ్వేం చూస్తున్నావో తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కన్ను చేసిన వాడు, చెవి చేసిన వాడు వినకుండునా. మనం అనుకుంటే ఎవరికి తెలియదు, దేవుడు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఎవ్వరు తప్పించుకోవడం వీలు లేదండి దేవుని చేతిలోంచి. మనం చేసిన ప్రతి తలంపుకి, ప్రతి క్రియకు 100%, నాట్ 99%, 100% ప్రతి ఒక్కరు ప్రతిఫలం చూడాల్సిందే. ఎవరు తప్పించుకోవడానికి ఎంత ప్లాన్డ్గా చేసినా, ఎంత సీక్రెట్గా చేసినా
మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, లాయర్ల నుంచి తప్పించుకోవచ్చు, జడ్జిల నుంచి తప్పించుకోవచ్చు, దేవుని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అందుకే దేవుడు విసిగిపోయి వేసారిపోయి పంపించాడు దేవదూతలు. ఆ దేవదూతలు పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వచ్చి మేము వాళ్ళతో పాపం చేయాలి, బయట తీసురా అని చెప్పేసి అందరూ అరుస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలుగజేసినా సరే లోతు వాళ్ళ లోపల తీసుకొని పోయిన తర్వాత ఆ ఇంటి తాళం వేశారు దేవదూతలు. ఆ తర్వాత వచ్చేసేసి లోపల ఉన్నారు వాళ్ళు. ఆ గుమ్మం తెలియకుండా వాళ్ళు తడుములు ఆడుకుంటున్నారంట. కళ్ళు పోయినా సరే, మీకు చదివి వినిపిస్తాను చూడండి అన్నమాట. అది ఇక్కడ 19వ అధ్యాయం 4వ వచనం చదువుకుండా చూద్దాం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలు దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి. చూడండి, వాళ్ళు వచ్చారు, దేవదూతలు వచ్చారు, భోజనం చేసి పడుకున్నారంట. ఇంక రాత్రికి వాళ్ళు పని మొదలు పెడతారు. ఈ రాత్రే వాళ్ళు వచ్చేసారు. చిన్నలు పెద్దలు జనులందరూ నలు దిక్కుల నుంచి వచ్చారు. ఒకే దానికోసం వచ్చారు, ఒకే మాట మీద, ఒకే తృష్ణతో, ఒకే దాహముతో. అందరికి ఒకే దాహం, అందరికి ఒకే తృష్ణ. మీరు ఇచ్చేదాకా మేము వెళ్ళాం, పట్టుదలగా అక్కడే కూర్చొని ఉన్నారు. దేనికోసం అంటే పాపం చేయడానికి. పాపముతో నిండిపోయింది ఆ పట్టణం అంతా. ఒక్కరు కూడా ఆ దేశంలో పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళు లేదు. పరిశుద్ధత అనే దానికి అర్థమే తెలియదు వాళ్ళకి. కొత్త వాళ్ళు వస్తే పాపం చేయాలని పరిగెత్తుకొని వచ్చేసారు. ప్రియ దేవుని బిడ్డ ఎంత బతిలాడినా వినలేదు. చివరికి వాళ్ళ కళ్ళకు గుడ్డితనం వచ్చేసింది. చూడండి, అదే ఆదికాండం 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతులు ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలిగ చేయగా వారు ద్వారము కనుగొలేక విసిగిర్రి. కళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళు తడుముకుంటా ఉన్నారంటే ఎత్తుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతారు వాళ్ళు. చాలామంది మరి ఒక చిన్న మిస్టేక్ చేసిన తర్వాత ఏదో ఒక పనిష్మెంట్ వస్తుంది, ఆగరు సచ్చేదాకా. తాగుబోతులు ఉంటారు చూసారా, డాక్టర్ చెప్తాడు నువ్వు తాగితే చచ్చిపోతావు అంటాడు. సిగరెట్ తాగాడు, డాక్టర్ చెప్తాడు నువ్వు సిగరెట్ తాగితే నీ ఊపిరితిత్తులు ఇప్పటికే బ్లాక్ అయిపోయినాయి, చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో ఉన్నావు నువ్వు, ఇకనైనా ఆగితే నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ మళ్ళీ మొదలు పెడితే లోపలంతా కాలిపోద్దని ఇష్టం, క్యాన్సర్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి నీకంటే 2 రోజులు మందులు వాడుకుంటాడు, ఇస్రాతులు పడేస్తాడు, అయిపోగానే మళ్ళీ కొంచెం ఊపిరి అందుకుంటుంది కదా, మళ్ళీ మొదలేస్తాడు, నాకేం కాదులే అని. తాగుబోతు కూడా అంతే, చచ్చిపోతావు, 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది నీకు, 3వసారి చచ్చిపోతాను అన్నాడు అనుకో, మళ్ళీ మొదలేస్తాడు. 2 రోజులు ఆగిన తర్వాత, 2 రోజులు కాస్త నొప్పి తగ్గిందాకా ఉంటాడు, మళ్ళీ మొదలేస్తాడు. మా చర్చికి వచ్చిన ఒక అంకుల్ కూడా అట్లనే ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, భయంకరమైన లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. తాగి లివర్ చెడిపోయి రాత్రంతా మంట బాధను ఏడ్చేవాడు. సరే మేము వెళ్ళి ప్రార్థన చేసాం. కొద్ది రోజులకి దేవుడు స్వస్థపరిచాడు ఆయన్ని, మంచిగా వచ్చాడు ఆయన, చక్కగా మళ్ళీ ఆటో తోలుకుంటున్నాడు, మంచిగా పని చేసుకుంటా ఉన్నాడు. ఉన్నట్టుండి మళ్ళీ ఒకరోజు పడిపోయాడు. ఏంటని చూస్తే ఆటో నిండా బాటిల్సే, ఇంట్లోనంతా బాటిల్సే. మళ్ళీ మొదలు పెట్టేశాడు. యాతనకర పరిస్థితి వచ్చేసింది. ఇక ఆ దెబ్బతో తిరుగు లేకుండా చనిపోయాడండి. ఇంకా క్షమాపణ దొరకదు ఆయనకి, ఇంకా మరణించి వచ్చేసాడు. సో చాలాసార్లు చెప్తుంటాడు, అయ్యా వద్దు అంటే శరీర అవయవాలు నాశనం అయిపోతున్నా, కళ్ళు కనపడకుండా పోతున్నా, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నా, లివర్ పాడైపోతున్నా, ఎంత పాడైపోతున్నా సరే వాళ్ళు వదలటలేదు. మళ్ళీ తడుములు ఆడుకుంటున్నాడు, ఎక్కడ దొరుకుద్దా, ఎక్కడ తింటామా, ఎవరిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు మరలా దానికోసమే. చివరికి ఏమైపోయారు మొత్తం అంటే, ఇంకా ఆకాశం అగ్ని గంధకాలు కురిశాయి. ఇంకా దేవుడు క్షమించలేదు వాళ్ళని, దేవుడికి క్షమించలేనంత పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. దేవుడికే విసుగొచ్చేసింది వాళ్ళని చూసినప్పుడు. అంతే, అగ్ని గంధకాలు పడ్డాయి ఆకాశంలోంచి, కాలి బూడిదైపోయారు. అది భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, చక్కగా పని చేసుకుని బ్రతకొచ్చు, ఆహ్లాదంగా బ్రతకొచ్చు, చల్లని వాతావరణంలో బ్రతకొచ్చు. కొన్ని చోట్ల ఆఫ్రికా దేశాలకు వెళ్ళినప్పుడు భయంకరమైన ఎండ, తాళుకోలేరు, వాళ్ళంతా నల్లగా అయిపోయి ఉంటారు, వాళ్ళ జుట్టు అంతా చుట్టుకొని కాలిపోయి ఉంటుంది కదా. వాళ్ళకి అక్కడ గ్రీనరీ అంటే ఏంటో తెలియదు, కాలిపోతుంటాయి ఎప్పుడు, రాళ్ల మధ్యలో, బండల మధ్యలో, పేదరికం, పిల్లలంతా భయంకరమైన కారు మబ్బుల్లాగా ఉంటారు. కానీ కొన్ని దేశాలు ఉంటాయి చూసారా, ఎంత ఆహ్లాదకరంగా మంచు పడతా ఉంటుంది, చల్లని గాలి, మంచి వర్షం, చక్కని బిల్డింగ్స్ ఉంటాయి. కానీ ఎక్కడుంటారు తెలుసా, బార్ షాపుల్లో, క్లబ్బుల్లో. దేవుడు అంత మంచి వాతావరణం ఇచ్చి, అంత మంచి వచ్చర్స్ ఇచ్చి, అందం ఇస్తే పెద్ద పెద్ద పార్టీలు పెట్టుకుంటారు, ఫుల్గా తాగుతారు,
జీవితం అంతా అలా చేసుకొని నాశనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెడిదిగా 10 మంది చెడిపేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ ఆ విధంగా అయిపోయి దేవుడిచ్చినటువంటి ఆ సంపదను, ఆ ప్రశాంతమైనటువంటి ఆ గ్రీనరీని, ఆ డిజైన్ని అంతా పాడు చేస్తూ ఉంటారు. దేవుని క్రియేషన్ని పాడు చేస్తూ ఉంటారు. అందుకే అనేక సార్లు ఆ పట్టణాల మీద తుఫాన్లు వస్తున్నాయి, ఆ పట్టణాల మీద భూకంపాలు వస్తున్నాయి. వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అన్ని పేకమేడలాగా వాళ్ళ కళ్ళ మీద కూలిపోతున్నాయి. భయంకర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మనుషులు చేసే పాపానికి ప్రకృతి చెడిపోతూ ఉన్నది. మనుషులు చేసే పాపానికి ప్రకృతి అంతా కాలిపోతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు అంటే మనిషి కోసమే దేవుడు చేశాడు. మనిషే చెడిపోతే దీన్ని అంతా ఏం చేసుకుంటాడు దేవుడు కదా. అందుకోసం అని చెప్పేసి ప్రకృతికి పనిష్మెంట్ వస్తూ ఉంది. సముద్ర తరంగాలు, హద్దులో ఉన్న తరంగాలు హద్దులు దాటి వస్తున్నాయి. మనిషి హద్దులు దాటి పాపాలు చేస్తున్నప్పుడు తరంగాలు హద్దులు దాటి వస్తున్నాయి. చల్లని గాలి వేసినటువంటి ఆ గాలి హద్దులు దాటి ప్రవహిస్తూ ఉంది, ఢీకుంటా ఉంది, ఒక్కొక్కరిని నాశనం చేస్తూ ఉంది. వెలుగు ఇవ్వాల్సినటువంటి సూర్యుడు విపరీతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డ ప్రకృతి అంతా విలయతాండం అయిపోతుంది. మనిషి చెడిపోయినప్పుడు, మనిషి దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుడు వడ్డించిన విస్తరలాంటి జీవితం మనకిస్తే దాన్ని అనుభవించలేక దేవునికి దిగులు పుట్టిస్తున్నాం, దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నాం అనేక సార్లు. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయిపోయింది, కాలిపోయింది, బూడిదైపోయింది. అక్కడ ఒక్క ప్రాణి కూడా బ్రతకకుండా, ఒక్క మనిషి కూడా బ్రతకకుండా వారి జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈరోజు మన జీవితాన్ని సరి చేసుకుందాం. వడ్డించిన విస్తరలాంటి జీవితం ఇచ్చుంటే జ్ఞానం, బుద్ధి, వివేకం, చదువు, అందం, హోదా, మంచి సాలరీ, మంచి కుటుంబం, మంచి వైఫ్, మంచి హస్బెండ్ ఇవన్నీ ఇస్తే ఎలా వాడుకుంటున్నాం దీన్ని, ఎలా దీన్ని ఈ దేవుడిచ్చిన జీవితంతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎలా కృతజ్ఞత కలిగి ఉంటున్నాం దేవునికి, ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఎంత నమ్మకంగా ఉంటున్నాం దేవునికి పరీక్షించుకుందాం ఈ రోజున. ఒకవేళ అలాంటి నమ్మకత్వం లేకపోతే, అలాంటి జీవితం లేకపోతే ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా నేను సొదొమ గొమొర్రాలాగా ఉన్నానేమో, అన్నీ ఇచ్చినా ఏదో లేదని అనవసరం దానికోసం పరిగెత్తుతున్నానేమో, అన్నీ ఉన్నా ఏదో లేదని నేను దేనికోసం పరిగెత్తి నీకు కోపాన్ని రేపుతున్నానేమో, నీకు నా మీద ఉగ్రతను రేపుతున్నానేమో. అయ్యా నన్ను క్షమించయ్యా. ఈ రోజున సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చడానికి ఏ మాత్రం వెనకాడలేదు దేవుడు. ఏ చేత్తో తన యొక్క సృష్టిని చేశాడు అదే చేత్తో నాశనం చేయమని చెప్పి పంపించాడు దేవుడు. అందుకని చెబుతున్న ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, భయం కలిగి ఉందాం. జీవితం చాలా విలువైంది. ఒకేసారి భూమి మీదకి వచ్చాం, ఒకేసారి బ్రతుకుతున్నాం, మరొకసారి లేదు మన జీవితంలో. ఈ ఒక్క జీవితం దేవునికి ఇష్టంగా, దేవునికి నమ్మకంగా, ఆయనకి సంతోషం ఇచ్చే వ్యక్తులుగా, సంతోషం ఇచ్చే బిడ్డలుగా మన జీవితం మారినప్పుడు మన బ్రతుకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. దేవుడు ఇంకా మనల్ని ఆశీర్దిస్తాడు, మన తరాలను ఆశీర్దిస్తాడు, మనలోంచి వచ్చే యుగాలను ఆశీర్దిస్తాడు. దేవుడు మన పేరుని ఒక ఖ్యాతి గలదిగా మార్చుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకని రోజున మనం పశ్చాత్తాపడాలి. దేవా, ఒకవేళ నేను నీకు విరుద్ధంగా నువ్వు ఇన్ని ఇచ్చినా సరే, ఇంత మంచి జీవితం ఇచ్చినా సరే, ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినా వేరొక కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తున్నానేమో. మంచి భార్య ఉంటుంది కానీ వేరొక కుటుంబాన్ని పాడు చేయడానికి ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారు. మంచి భర్త ఉంటాడు కానీ ఇంకొక వ్యక్తితో సంబంధాలు పెట్టుకొని ఒకటే కొట్లాటలో, ఒకటే అనుమానాలు, ఒకటే భయంకరమైనటువంటి పోట్లాటలో పిల్లలు బిక్కుబిక్కుమని చూస్తూ ఉంటారు. తల్లి ఏం చేస్తున్నారు, తండ్రి ఏం చేస్తున్నారు తెలియకుండా అయిపోతున్నారు. ఒకళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. చివరికి పిల్లలు అనాథలు అయిపోతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ పెరిగిన పిల్లలంతా రౌడీలు, గుండాలు అయిపోతున్నారు. ప్రేమ దొరకక వాళ్ళు కఠినమైన మనుషులుగా మారిపోతున్నారు, సమాజానికి ఒక కీడుగా మారిపోతున్నారు. ఇవన్నీ లోపల ఉన్నటువంటి పాపాన్ని బట్టి, పాపపూరితమైన ఆశలను బట్టి లోకమంతా పాడైపోతూ ఉన్నది, క్రియేషన్ అంతా పాడైపోతూ ఉన్నది. అందుకని ఈరోజు మనం బుద్ధి తెచ్చుకుందాం, మారుమనసు తెచ్చుకుందాం, పశ్చాత్తాపడదాం. నినివే పట్టణస్థులు అలాగే దేవుడు చెప్పి వాళ్ళని సువార్త చెప్పిరా, వినకపోతే వాళ్ళు నాశనం చేద్దామని పంపించాడు ప్రవక్తని. నినివే పట్టణస్థులు ఒక్కరోజు సువార్త విని, ఒక్క మాట సువార్త విని పశ్చాత్తాపడ్డారు, వెంటనే రక్షించబడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వారి దేశం మీదకి అగ్ని గంధకాలు రాలేదు కానీ సువార్త గాలులు వీచాయి, అద్భుతం జరిగింది. ఈరోజు నీకు వినబడుతుంది, సువార్త వినబడుతుంది. ఈ మాట నీకోసమే, ఈ యొక్క మాట నీకోసమే ప్రియ దేవుని బిడ్డ. అగ్ని గంధకాలు కురవక ముందే, అగ్ని ప్రళయం రాకముందే, దేవుని ఉగ్రత నీ మీద రాకముందే ఈ రోజున పశ్చాత్తాపడదాం. ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నేను నాలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, నాలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశను తీసివేసి ప్రభా నీకోసం బ్రతుకుతానయ్యా, నీకోసం జీవిస్తానయ్యా ప్రభా, నువ్వు చెప్పిన మార్గంలో వింటాను ప్రభా, నడుచుకుంటాను ప్రభా. చెప్పుతావా? ఈ రోజున నీకోసం నేను ప్రార్థించేలా ఆశపడుతూ ఉన్నాను. వడ్డించిన విస్తరలాంటి జీవితం, దేవుడు దీవించినట్టుగా అన్ని దీవెనలు నేను ఈ జీవితంలో చాలా ఒక పక్కన రాసిపెట్టి ఎన్నో నేను ఈ జీవితంలో. కానీ అన్నీ పోగొట్టుకున్నా, నువ్వు పాపం చేస్తూ ఒకళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, కుటుంబాన్ని పోగొట్టుకొని, నీకున్నటువంటి దురాశ వల్ల, లేకపోతే దుర్మార్గపు ఆలోచన వల్ల కుటుంబంలో కలతలు, కలహాలు చెలరేక్కొని దేవునికి కోపం తెప్పించి చల్లాచెదరైపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రోజున
నీ కుటుంబం నీ చేతుల్లో దేవుడు పెడుతూ ఉన్నాడు. అన్నీ చేసిచ్చిన దేవుడు నిన్ను నమ్మకంగా బ్రతకమని, యథార్థంగా బ్రతకమని దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. వింటావా ఈ రోజున? సహోదరుడా, నీకోసం మంచి జీవితం దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. గొప్ప కళ నీ ఎదుట, నీ ఎడల ఆయనకు కలిగి ఉన్నాడు. నీ మీద ఆయనకి ఎంతో పెద్ద డ్రీమ్ ఉంది. దేవుడు దాన్ని నెరవేర్చుకొని ఆశపడుతూ ఉన్నాడు. మనం అందరూ ప్రార్థన చేసుకుంటామా? అందరూ తలల వంచి ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా నోరు తెచ్చి, ప్రభువా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సొదొమ గొమొర్ర పట్టణం వలె దేవుడు నిన్ను ఎంతో తన తోట వలె అలంకరించాడు. ఎంతో ఆశీర్వాదం పొంగి పొర్లినట్టుగా, నీళ్ల వలె నీరు పారు దేశముగా, ఆశీర్వాదం పారు దేశముగా, నెమ్మది పారే దేశముగా, సమాధానం పారే దేశముగా అయ్యా దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. సహోదరుడా, దేవుడు నిన్ను అన్ని విషయాలు ఆస్వాదించాడు. కానీ ఎక్కడుంది నీ మనసు? ఎక్కడుంది నీ ప్రవర్తన? ఎక్కడుంది? నువ్వే దిక్కులో చూస్తున్నావు? ఎలా ఉన్నావు ఈ రోజున? ఒక్కసారి గుర్తు చేసుకుంటావా? నువ్వు పశ్చాత్తాపడితే ఈ రోజున నీకు ఆశీర్వాదపు జల్లులు కురవబోతూ ఉన్నాయి. నువ్వు పశ్చాత్తాపడితే ప్రభువా అని ఒప్పుకుంటే నినివే పట్టణస్తులు రక్షించబడినట్లుగా, నినివే పట్టణస్తులు కాపాడబడినట్లుగా, నినివే పట్టణస్తులు దీవించబడినట్లుగా నిన్ను దీవించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. గతాన్ని గురించి ఆయన మాట్లాడట్లేదు, నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. అడుగుదాం ఈరోజు, యేసయ్యా నా కోసం మంచి భవిష్యత్తు దాచిపెట్టావని, నా కొరకు గొప్ప భవిష్యత్తు దాచి ఉంచావని నమ్ముచున్నాం. యేసయ్యా నమ్ముచున్నామయ్యా, నమ్ముచున్నాం రక్షకుడా. రండి పరిశుద్ధాత్మదేవా, మీ కృపతో నింపండి తండ్రి, మీ దయతో నింపండి ప్రభువా, మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, మీ సమాధానంతో నింపండి దేవా. అద్భుతం జరిగించండి తండ్రి, ఆశ్చర్యకార్యం జరిగించండి యేసయ్యా. మీ కృపతో నింపండి యేసయ్యా, మీ జీవముతో నింపండి యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం. ఎంతమంది ప్రార్థిస్తున్నారు ప్రభువా, వారి పాపము కడిగి, దోషము కడిగి, తెలిసి తెలియక చేసిన ప్రతి అతిక్రమాన్ని కడిగి పరిశుద్ధ పరచి తండ్రి క్షమాపణ దయచేయబడుగుచున్నాము తండ్రి. మీరు కోప్పడితే మమ్మల్ని బ్రతికించేవారు ఎవరయ్యా? అయ్యా మీరు శిక్షిస్తే మమ్మల్ని కాపాడేవారు ఎవరయ్యా? అయ్యా మీరు నాయన, అయ్యా శిక్షను పంపిస్తే ఎవరు తప్పించగలరు తండ్రి? వద్దు తండ్రి, మేము శిక్ష కోసం పుట్టలేదు తండ్రి, రక్షణ కొరకే పుట్టి ఉన్నాం. ఉగ్రత కోసం పుట్టలేదు ప్రభువా, కరుణా కటాక్షముల కోసమే పుట్టి ఉన్నాము తండ్రి. కనికరించండి అయ్యా, దయ చూపించండి యేసయ్యా, అద్భుతం చేయండి ప్రభువా, ఆశ్చర్య కార్యం చేసి నడిపించండి తండ్రి. కృపచేత నింపండి, బలము చేత నింపండి, మీ రక్తంతో కడి పరిశుద్ధపరచండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం. పరలోక తండ్రి, మేమందరం ఏక మనసు పాదసముఖానికి వస్తున్నాం తండ్రి. క్షమించండి, నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. మీ శక్తితో బలముతో జీవంతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. మీ ఆదరణ దయచేయమనుచున్నాము తండ్రి. శక్తిమంతులా దిగి రండయ్యా, పరిశుద్ధ తండ్రి మీరు దిగి రండయ్యా, పరలోక తండ్రి మీరు దిగి రండయ్యా. మీ కృపా దయ కనికరమించి నడిపించి బలప సహాయం చేయమని వాక్యమైన ప్రతి ఒక్కరి గుండెల్లో తండ్రి ఒక మార్పును తండ్రి, మీరు కోరుకున్న మార్పును ప్రభు, మీకు ఇష్టమైన మార్పును ఇచ్చి నడిపించి బలపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి ఆస్వాదించునుగాక, సమాధానంతో నిరంతరం కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు